అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విజయనగరం జిల్లాలో ఏఎస్ఎఫ్ఐ మహాసభలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 3 రోజులకైతే మాత్రం జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి నాయకులైతే రాష్ట్ర స్థాయి నాయకులైతే వచ్చారు. ఈ క్రమంలోనే మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన నుండి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ఈ మహాసభలు ఎలా జరుగుతున్నాయి ఏంటి? మహాసభలు చాలా ఉత్సాహపూరితమైన వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. 26 జిల్లాల నుంచి కూడా విద్యార్థి నాయకులందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా మొన్న ఏదైతే వాళ్ళు ర్యాలీ బహిరంగ సభ నిర్వహించుకున్నారో అది కూడా చాలా జయప్రదంగా జరిగింది. కాబట్టి ఏమంటే ఒక విజయనగరంలో ఒక మంచి పండుగ లాంటి వాతావరణం, విద్యార్థుల్లో ఉత్సాహపూరితమైన వాతావరణం కనపడతా ఉంది. అదేవిధంగా మొన్న మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.హెచ్. చలం గారు వచ్చారు. వాళ్ళ అశోక్ గజపతి మాజీ కేంద్ర మంత్రి గారు, ఎమ్మెల్సీ గారు, అది అనేక మంది వచ్చి ఇందులో గ్రీట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే విద్యార్థులు ఉత్సాహపడే పద్ధతుల్లో వారు ఏదైతే తమ అనుభవాలు చెప్తా ఉన్నారో అది కూడా సహజంగానే చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా విద్యార్థి రంగంలో ఉన్న ప్రముఖులు, అదేవిధంగా మేధావులు అందరూ కూడా ఈ మహాసభల వైపు వారు చూస్తూ ఉన్నారు. ఇందులో వచ్చే ఫలితాలు, ఇందులో ఆమోదించబోయే తీర్మానాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ముందు ఉంచి ప్రభుత్వం దగ్గర వాటన్నిటిని కూడా పరిష్కారం చేయించడానికి కూడా కృషి చేస్తామని అంటూ ఉన్నారు. ఆ రకంగా ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి రంగ సమస్యలను యూనివర్సిటీల్లో, కాలేజీల్లో, చిన్న స్కూల్స్లో, హాస్టల్స్లో ఉండే సమస్యల పరిష్కారానికి ఈ మహాసభ మరింతగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అయితే ఈరోజు ప్రధానంగా మీరు ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే దేశంలోని అతిపెద్ద కుంభకోణంగా అయితే మాత్రం ఈరోజు చూస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అదాని కుంభకోణం గురించి అయితే మీరు చెప్పవలసింది ఏమైనా ఉందా? అదాని కుంభకోణం అనేది చాలా స్పష్టంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఏదైతే వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేశారో అది ఊరికనే ఏదో ఇది చేసి ఇయర్సేగా చేయలే. వాళ్ళు దానిపైన చాలా స్టడీ చేశారు, లోతుగా ఇన్వెస్టిగేట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2100 కోట్ల రూపాయలు అదాని 4 రాష్ట్రాల్లో వాటిని కూడా లంచాల కింద డిస్ట్రిబ్యూట్ చేశాడు. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చాడని చెప్తా ఉన్నారు. దీనిపైన మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారంటే అందులో క్లియర్గా రాశారు. ఆనాడు 2021లో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారో ముఖ్యమంత్రి ఇతర అధికారులకు 1750 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పాలి, లేదు నేను తీసుకోలేదు, విద్యుత్ శక్తి శాఖ మంత్రి తీసుకున్నాడని చెప్పు, లేదంటే మొత్తం అధికారులంతా పంచుకున్నారని చెప్పు. నీవు అట్లా చెప్పకపోగా నీవు ఎదురుదాడికి దిగుతూ ఉన్నావు, ఛాలెంజ్ చేస్తూ ఉన్నావు, నాకు సన్మానం చేయాలంటా అన్నావు, పైగా నాకు శాలువా కప్పాలంటావు. శాలువా ఎందుకు కప్తారు? 1750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నందుకు శాలువా కప్తారా? పైగా నువ్వు ఎవరైనా నన్ను లంచాలు తిన్నారని అంటే వాళ్ళపైన పరువు నష్టం దావా వేస్తానంటావు. వెయ్యి పరువు నష్టం దావా. మేమంటా ఉన్నాం 1750 కోట్ల రూపాయలు లంచాలు తిన్నారు. పైగా ఈ అగ్రిమెంట్ చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 25 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులందరూ అదనంగా 1,10,000 కోట్ల రూపాయల భారాన్ని మోయాల్సి వస్తుందని మేము స్పష్టంగా చెప్పడం, ఈరోజు చెప్పడం కాదు, 2021లోనే మేము చెప్పాం. ప్రభుత్వం మా మాట విననందువల్ల మేము హైకోర్టులో పిల్ దాఖలు చేశాం. కాబట్టి అంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ హైకోర్టులో దాఖలు చేశాం, దానికి కట్టుబడి ఉన్నాం, దాన్ని ప్రూవ్ చేస్తాం. నువ్వు పరువు నష్టం దావా వేయి, మా మీద పరువు నష్టం దావా వేయి. ఖచ్చితంగా 1750 కోట్ల రూపాయలు లంచాలు తిన్నారని చెప్తున్నారు, దానికంటే ఇంకా ఎక్కువ తిన్నారని మేము చెప్తున్నాం. ఇవాళ దీనిపైన చర్చ జరగాలి. ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు తెలిసి మాట్లాడడంలే. జగన్మోహన్ రెడ్డి ధైర్యం కూడా అదే. ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీగా ఉన్నంత కాలము నా వెంట్రుక కూడా ఎవడు పీకలేడు, నా జోలికి ఎవడు రాలేడు అనుకుంటా ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఇద్దరు కూడా అదానికి సపోర్ట్ చేస్తున్నారు, అదాని కొమ్ము కాస్తా ఉన్నారు. కాబట్టి నా జోలికి రాలేరు, అదాని ఉన్నాడు అడ్డం నాకని అనుకుంటా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇది పరీక్ష. చంద్రబాబు నాయుడు స్పందించాలి. ఇవాళ ప్రజలపైన భారాలు మోపుతున్న ఈ అగ్రిమెంట్లన్నీ రద్దు చేయాలి. రాష్ట్రంలో ఏవైతే అదానితో ఒప్పందాలు చేసుకున్నారో ప్రతి ఒప్పందాన్ని కూడా రద్దు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ సిపిఐ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణ అయితే మాత్రం ఒకటే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా ఏదైతే అదానితో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలి, రద్దు చేయలేని పక్షంలో అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా, ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు అదానికి అయితే మరొక వైపు అయితే సపోర్ట్ చేస్తుందని అయితే మాత్రం బలంగా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ క్రమంలోనే ఆయన కూడా ఒకటే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రంలో ప్రధానమంత్రిగా మోడీ ఉన్నంతకాలము, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం అయితే మాత్రం ఎవరు కూడా అదానిని అయితే ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో మాత్రం ఉంటున్నారు. ఈ కారణంగానే ఈరోజు ఇంత ధీమాత వ్యక్తం చేస్తున్నారని మనతో పాటు చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.